హలో అండి, వెల్కమ్ టు లక్కీ ఛానల్. నేను మీకు ఒక ఈ మంగళవారాలు శుక్రవారాలు మనము దుకిని వేస్తూ ఉంటాం కదండి. ఆ సాంబ్రాణి పొగ అది ఇంట్లో వేసుకుంటూ ఉంటాను, సాంబ్రాణి ధూపం అది. అలాగే నేను ఒకటి ఆన్లైన్లో చూసింది ఒకటి తెప్పించుకున్నాను. ఇదైతే చాలా స్మెల్ వస్తుందండి, అసలు ఇల్లు మొత్తం వాసన వస్తుంది, ఎంత బాగుందో. దీన్ని ఏదో ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేసి ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది దుబాయ్ అట్నుంచి అరబ్ కంట్రీస్ నుంచి వచ్చిన దుకిని అండి. ఇది నేను ఆన్లైన్లో చూసి తెప్పించుకున్నాను. ఇది ఇలా ఉందన్నమాట, ఈ బిళ్ళ ఈ క్యాండిల్ లాగా ఇలా ఉందన్నమాట. అంటే మన వైపు అమ్మేలాగా స్టిక్స్ లాగా కాకుండా ఇది కూడా స్టిక్సే, కానీ ఇలాగా బిళ్ళల్లాగా ఉన్నాయి, ఇలా ఉందన్నమాట. ఇది ఎంత స్మెల్ అంటే విపరీతమైన స్మెల్ అనమాట. అసలు ఇల్లు మొత్తం వచ్చేస్తుంది. ఒక బిళ్ళ నేను ఇప్పటికి పెట్టి ఇది 4-5 నెలల నుంచి ఒక్కటే నేను వాడుకుంటున్నాను. ఇదేమో 4-5 నెలల నుంచి ఎంత స్మెల్ వస్తుందో అలా వస్తుంది అనమాట. నేను ప్రతి మంగళవారం శుక్రవారం వెలిగిస్తూ ఉంటాను. అలాగే దీనికి ఏం చేయాలంటే ఇలాంటిది ఒకటి కొనుక్కోవాలండి. ఇలాంటిది కొనుక్కొని ఇదిగో ఇలాగా నేను ముట్టించాను చూడండి, ఇలాంటిది కొనుక్కోవాలా. దాంట్లోనే ఆన్లైన్లోనే ఇది కూడా పెడతాడు. ఇలాంటిది కొనుక్కొని ఇలాంటి క్యాండిల్స్ అన్నమాట. ఈ క్యాండిల్స్ ఉన్నాయి చూసారా, ఈ క్యాండిల్స్ ఒకటి కొనుక్కొని ఈ క్యాండిల్స్ ముట్టించేసి దీని కింద ఈ లోపల నేను పెట్టాను చూసారా క్యాండిల్, అలా వెలిగించేసి కిందన పెట్టేయడమే. ఈ పైనేమో ఈ స్టిక్ ఉంది కదా, ఈ ధూప్ స్టిక్, ఇది పెట్టేయడం అనమాట. ఇది పెడితే మీకు అసలు విపరీతమైన స్మెల్ వస్తుంది అనమాట. మంచి పర్ఫ్యూమ్ వాసనలు కూడా పనికిరా అంత సువాసన వస్తుంది, ఇల్లు మొత్తం వస్తుంది. ఈ క్యాండిల్ అయిపోయే వరకు మీకు వస్తూనే ఉంటుంది అనమాట ఇలాగ స్మెల్. ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత అది కిందన వెలుగుతూ ఉన్నంత వరకు, మళ్ళీ మీకు ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి రోజల్లా కావాలంటే అయిపోయిన తర్వాత క్యాండిల్స్ అలా వెలిగించుకుంటూ ఉండడమే. ఇంత చిన్న సైజే పడుతుంది, మరి పెద్దది పెట్టకూడదు. పెద్దది పెడితే ఏమవుతుందంటే ఈ పైన ఉన్న ఈ ప్లేటు అదంతా బాగా సెగదగిలేసి అది పాడైపోతుంది. ఇదేంటంటే ఈ పైది రాగిది అనమాట. ఇది చూసారా, ఇది రాగి ప్లేటు, ఇలాగా స్టార్స్ లాగా ఇచ్చాడు డిజైను. ఇవి హోల్స్ అన్నమాట, స్టార్స్ హోల్స్. పైదేమో రాగిది, కిందది కూడా రాగే. ఇది ఆ దుకిని ఏంటంటే ఆ చిన్న మంటకి ఇది తగిలి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఎంత బాగుంటుందంటే అసలు గదంతా వాసన వస్తుంది, అంత మంచి వాసన. కానీ అదే పర్ఫ్యూమ్ లాగా మరీ పీలుస్తూ ఉంటే వెగటగా ఉండేట్టు కాకుండా మంచిగా ఉండేట్టుగా వస్తూ ఉంటుంది అనమాట. అలాగా బాగుంది, చాలా బాగుంది. ఇది మీకు ఎక్కడన్నా ఆన్లైన్లో కనిపిస్తే చెప్పుకోండి. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆవిడ తెప్పిస్తే నేను తీసుకున్నాను అనమాట. ఇది అలాగా మీకు ఎక్కడన్నా కనిపిస్తే తీసుకోండి. దీనికి ఇదే సెట్ అవుతుంది. మామూలుగా మనం స్టిక్స్ అగరబత్తితో ముట్టించేసుకోనో లేకపోతే అగ్గిపిల్లలతో ముట్టించేసి స్టిక్స్ ముట్టిస్తాం కదా, అలా పెట్టకూడదు. అలా పెట్టకుండా ఇలాగా ఓన్లీ క్యాండిల్స్తోనే, ఇలాగ చిన్న క్యాండిల్స్తోనే లోపల పెట్టి క్యాండిల్ వెలిగించి ఇలాగ పైన ఈ స్టిక్ పెట్టి ఇలాంటి దాంతోనే వెలుగుతుంది. నేను మామూలుగా తెలియక ఫస్ట్ ఇది అక్కర్లేదు అని చెప్పి నేను మామూలుగా వెలిగించాను. అది అసలు ముట్టుకోలేదు, స్మెల్ కూడా రాలేదు. ఈ స్టిక్ అనమాట. మామూలుగా వెలిగిస్తే అసలు ముట్టుకోలేదు, స్మెల్ కూడా రాలేదు. ఇలా పెడితేనే వస్తుంది. దీంట్లో మీకు పోయిందేమీ లేదు. ఆ క్యాండిల్ ఒక్కటే వెలిగించేసి పెట్టేస్తే ఆ క్యాండిల్ ఎన్ని గంటలు వస్తాయి. ఇది మ్యాక్సిమం 3 గంటలు వస్తుందండి, 3 గంటలు 4 గంటలు వస్తుంది ఈజీగా. సన్నగా వెలుగుతుంది కాబట్టి మీకు 3 గంటలు 4 గంటలు ఈజీగా స్మెల్ వస్తుంది. ఇక నేను ఇలా తెప్పించుకున్నాను. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ముట్టించుకోవచ్చు అని చెప్పేసి ఇలాగ క్యాండిల్స్ వైట్వి. ఇది కూడా ఈ సైజు, చిన్న సైజే తెచ్చాను. ఇదేమో ఫస్ట్ ఇది తెప్పించుకున్నాను ఈ సైజు. దీంట్లోనేమో 12 స్టిక్స్ ఉన్నాయండి. ఇది అనమాట వాళ్ళు పంపించిన బాక్స్. ఇలాంటి బాక్స్ పంపించాడు. ఈ బాక్స్లోనేమో 12 స్టిక్స్ ఉన్నాయి. నేను ఓన్లీ ఒకటే పెడుతున్నాను 4-5 నెలల నుంచి. దీంట్లోనేమో 12 ఉన్నాయి. ఇలా ఉంటుంది బాక్సు. దీని పేరు ఏదో ఉంది, నాకు అంత తెలీదు. ఆవిడ పంపించారు కాబట్టి మీకు ఏమన్నా తెలిస్తే నెట్లో కొట్టుకొని తెప్పించుకోండి. ఇది అరబ్ కంట్రీస్ నుంచి వచ్చిందండి. ఎంత స్మెల్
కానీ చాలా బాగుంది. అలాగా ఇదిగో ఇలాంటి క్యాండిల్స్ పెట్టుకొని వెలిగించుకొని 4 గంటలు స్మెల్ వస్తుంది. మీకు రోజు కావాలంటే డైలీ వెలిగించుకోవచ్చు. నేను మంగళవారం శుక్రవారం మాత్రమే వెలిగిస్తూ ఉంటాను. ఒట్టప్పుడు మాత్రం అగరబత్తి వెలిగించుకుంటూ ఉంటాను. చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంది. మీకు ఎక్కడన్నా కనిపిస్తే ఇది నాకు ముస్లిం ఫ్రెండ్ ఉంటే ఆవిడ తెప్పించింది అనమాట. ఒకసారి చూపిద్దామని చెప్పి మీకు కూడా ఎవరన్నా కనిపిస్తే తెలిస్తే తెప్పించుకొని పెట్టుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.